నమస్తే, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పల్లీలతో చిక్కీ చేయబోతున్నాను. ముందుగా కడాయి తీసుకొని ఈ కప్పుతో 1.5 కప్పు పల్లీలు వేసాను. దీనికోసం కొంచెం నెయ్యి అవసరం అవుతుంది. 1.5 కప్పుకి 1 కప్పు బెల్లం, తురిమిన బెల్లం కావాలి. స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకొని పల్లీలన్నీ బాగా వేయించుకోవాలి. చూసారా? వేయించుకున్న తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత ఇలాంటి ఒక క్లాత్ బ్యాగ్ తీసుకొని పల్లీలన్నీ అందులో వేసి బద్దలు చేసుకోవాలన్నమాట, పప్పులుగా. ఇదొక టెక్నిక్. అన్నీ ఈ క్లాత్ బ్యాగ్లో వేసి చూడండి, ఇలా చేసుకుంటూ ఇలా ఆ బండ మీద అలా 5-6 సార్లు కొడితే పప్పులన్నీ పొట్టుపోయి బద్దలవుతాయి అన్నమాట. చూడండి, అన్నీ పప్పులుగా ఉన్నాయి. ఇప్పుడు ఆ పొట్టు తీసేసుకోవటమే చాలా ఈజీ, త్వరగా అయిపోతుంది. ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టి 1 కప్పు బెల్లం వేసాను. 1.5 కప్పు పల్లీలకు 1 కప్పు బెల్లం. ఇంకా వాటర్ ఏమీ వేయలేదండి నేను. బెల్లం కరిగే వరకు కలుపుతూ ఉండాలి. తురిమిన బెల్లం అయితే త్వరగా అవుతుంది. పాకం అయ్యేలోపు ఒక పళ్ళెంకి నెయ్యి రాసి పెట్టుకోవాలి. ఈ కరిగిన బెల్లాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. డస్ట్ పార్టికల్స్, ఇసుక, రాళ్ళు ఏమన్నా ఉంటాయి. ఒక్కోసారి బెల్లంలో చెత్తగా వస్తుంది కదా. అలా చేయకుండా డైరెక్ట్ చేసేస్తే మనం తినేటప్పుడు పంటి కింద రాళ్ళు, ఇసుకో తగులుతూ ఉంటుంది. ఇలా ఫిల్టర్ చేసేసుకోవాలి. మనం అరిసెలకు కూడా అన్నిటికీ ఇలా చేసుకుంటాం కదా. ఇప్పుడు ఆ కడాయి మళ్ళీ కడిగి ఆ పాకం అంతా అందులో వేసేయాలి. మళ్ళీ పాకం కలుపుతూ ఉండాలి. పక్కన ఒక చిన్న ప్లేట్లో వాటర్ తీసుకొని పాకం చూసుకుంటూ ఉండాలన్నమాట. పాకం మరీ లేతగా రాకూడదు, అలాగని మరీ ముదిరిపోకూడదు. ఈలోపు పప్పులు అంతా పొట్టు తీసేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఒక పళ్ళెంలో నీళ్లు వేసుకుని పాకం ఇలా చూసుకుంటూ ఉండాలి. చూస్తున్నాను పాకం ఎలా వచ్చిందని. ఇది లేత పాకం అన్నమాట. కొద్దిగా 1 స్పూన్ నెయ్యి కూడా వేయాలి పాకంలో. చిక్కీలకి షైనింగ్ వస్తుంది, బాగా మెరుస్తూ ఉంటాయి చిక్కీలు. మళ్ళీ కలుపుతూ ఉండాలి పాకం వచ్చే వరకు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం. చూస్తూనే పాకం బాగా ముదురుగా అయిపోతే చాలా కష్టమవుతుంది. అందుకని గమనించుకుంటూ చేయాలి. 2-3 సార్లు అయినా పర్లేదు, సిమ్లోనే పెట్టాలి. చూడండి, ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాను. ఇందాకటి కంటే కొంచెం ముదిరింది, కానీ సాగుతుంది. అలా సాగద్దు, అలా సాగకూడదు అన్నమాట. మళ్ళీ ఇంకొంచెం తిప్పుతాం. పాకం
రెడీ అవ్వటానికి వచ్చింది. చూసుకుంటూ ఉండాలి. ఇదే ఇంపార్టెంట్ అన్నమాట. పాకం పట్టడమే ఇంపార్టెంట్. అరిసెలకు కానీ మైసూర్ పాకు కానీ వీటికి ఇంకా అతుక్కుంటుంది గోరుకి. మనం ఇలా ఒక స్టీల్ ప్లేట్ మీద వేస్తే టంగమని శబ్దం రావాలన్నమాట. లాస్ట్ 3 సెకండ్స్ చాలా అలర్ట్గా ఉండాలి, లేదంటే బాగా ముదిరిపోతుంది. చూస్తున్నారు కదా, ఆ స్టీల్ స్టవ్ మీద అలా వేస్తే టంగుమని శబ్దం వస్తుంది, కానీ ఆ ముక్క విరగాలన్నమాట. సో ఇంకా 1 సెకండ్ చూద్దాం. ఇంకా విరగలేదు. ఇంకా 1 సెకండ్ చూద్దాం మళ్ళీ ఇంకోసారి. పాకం ముదరటానికి వచ్చేసింది, బ్లాక్ అయిపోతూ ఉంది. చూడండి, పాకం ఇప్పుడు రెడీ అవుతుంది. సౌండ్ వస్తుంది టంగ్మని. ఇప్పుడు పప్పులన్నీ రెడీగా పెట్టుకొని, పాకం అయిపోయిందండి, పప్పులు వేసేసి బాగా కలపాలి. పల్లి పప్పులన్నీ వేసేసి అన్నీ బాగా సమంగా కలపాలి. ఇప్పుడు స్టవ్ కట్టేసేయాలి. పక్కన తీసి పెట్టుకొని మొత్తం ఇలా శుభ్రంగా చేసేసుకోవాలి. ఒక బాక్స్కి అడుగున నెయ్యి రాసి ఇలా ఈవెన్గా, మనం ఆల్రెడీ ముందు పళ్ళెంలో నెయ్యి రాసుకున్నాం కదా, అందులో వేసేసుకొని ఇలా అచ్చులాగా చేసుకోవాలన్నమాట. చూడండి, టక్ మన విరిగిపోతుంది. అలా విరిగితే పాకం కరెక్ట్ వచ్చినట్లు. ఇప్పుడు వేడి మీదనే ఒక నైఫ్కి నెయ్యి రాసుకొని మార్కులు వేసుకోవాలన్నమాట. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు మార్క్స్ వేసుకోవాలి. మైసూర్ పాక్కి ఎలా వేసుకుంటామో అలా వేడి మీదనే. ఒక 1 అవర్ చల్లారిన తర్వాత ఇలా ఈజీగా వచ్చేసింది. చూడండి, మనం ఎక్కడైతే మార్కులు పెట్టామో అక్కడికి చిక్కీలన్నీ వచ్చేస్తున్నాయి ఈజీగా. ఇదే పాకంతో ఉండలు కూడా చేస్తారనమాట, ముద్దలు అంటారు. పాకం కరెక్ట్ వస్తేనే మనము తిన్నప్పుడు పళ్ళకు అతుక్కోకుండా సాగకుండా ఉంటుందన్నమాట. లేతగా ఉంటేనేమో పళ్ళకు అతుక్కుంటుంది, పాకం ముదిరిపోతే తినలేము, గట్టిపడిపోతుంది. పల్లీల్లోనూ బెల్లంలోనూ పోషకాలు చాలా ఉంటాయి. ముక్కలు ముక్కలుగా చేస్తున్నాను. చాలా చక్కగా వచ్చింది, కరెక్ట్ పాకం వచ్చింది. నెయ్యి వేయడం వల్ల షైనింగ్ కూడా వచ్చింది. చూడండి, రక్తహీనత ఉన్నవాళ్ళు ఇవి తింటే మంచిది. చేత్తోనే ముక్కలు అయిపోతుంది బాగా. చూసారా, పల్లీ చిక్కీ చాలా చాలా రుచిగా ఉంటుంది. చూడండి, బాగుంది కదా. ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే మెత్తపడిపోకుండా బంక సాగకుండా ఉంటుందన్నమాట. ఇలా ఒక బాక్స్లో పెట్టాను. చూడండి, కట్ చేసినప్పుడు ఎలా పప్పులుగా మంచిగా కనబడుతుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మూన్పద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.